వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండ్ అప్లో పుష్ప ద రూల్ ఓటీటీ రిలీజ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. గతంలో నెట్ఫ్లిక్స్ తన ప్లాట్ఫారంలో పుష్ప ద రూల్ విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. అయితే 56 రోజుల పాటు థియేటర్లలో నిలిచిన తర్వాతే విడుదల జరుగుతుందని సమాచారం. పుష్ప 2 జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన నిర్ధారణ ఇంకా వేచి ఉంది. అయితే అభిమానులకు ఓ శుభవార్త అందించాం. నెట్ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క ప్రత్యేకమైన పొడిగించిన కట్ను విడుదల చేస్తోంది. ఈ వెర్షన్లో 20 నిమిషాల అదనపు చూడని ఫుటేజ్ ఉంటుంది. అభిమానులకు మరింత ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందిస్తుంది. మీరు జనవరి 11 థియేట్రికల్ రీరిలీజ్ని కోల్పోయినట్లయితే పుష్ప యొక్క యాక్షన్ ప్యాక్ ప్రపంచంలోకి లోతుగా డైవ్ చేయడానికి ఇది మీకు అవకాశం. పుష్ప ది రూల్ దాని గ్రిప్పింగ్ స్టోరీలైన్ మరియు హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఫహద్ ఫాసిల్ యొక్క బెదిరింపు, ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్తో సహా బలీయమైన శత్రువులతో పోరాడుతున్న పుష్ప రాజ్ యొక్క పురాణ ఎదుగుదలను ఈ చిత్రం అనుసరిస్తుంది. ఇది అల్లు అర్జున్ యొక్క అద్భుతమైన నటన. నెట్ఫ్లిక్స్ 275 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను పొందింది. ఇది భారతీయ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఓటీటీ డీళ్లలో ఒకటిగా నిలిచింది. కాబట్టి మీరు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం లేదా కన్నడ టీం అయినా ఈ ఫిబ్రవరిలో మీకు ఇష్టమైన భాషలో ఈ బ్లాక్బస్టర్ను విపరీతంగా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.